హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. మన లా పాయింట్కి వచ్చినటువంటి మరొక మెయిల్ అండి. ఇది కాకినాడ నుంచి బాలాజీ అనేటువంటి వ్యక్తి రాస్తున్నారు. బాలాజీ గారు ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అంట. సో 2022లో పెళ్ళయింది. ఈయన పీజీ చేశారు. వైఫ్ మాత్రం 10th కంటే తక్కువ చదవటం జరిగింది. ఈయన ఏజ్ 34, ఆవిడ వయసు 22. సో పెళ్ళి తర్వాత నెలలో ఒక వారం మాత్రమే వీళ్ళ ఇంట్లో ఉంటుందంట. మిగిలిన 3 వారాలు పుట్టింట్లో ఉంటుందంట. తీసుకురావడానికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు తిట్టిద్దంట, నేను రాననిద్దంట, గొడవ పెట్టుకునిద్దంట, నాన్న రచ్చంట. సో దీనికి సంబంధించి పెద్ద మనుషుల మధ్యలో చాలాసార్లు పంచాయతీలు అయినాయి కానీ ఉపయోగం లేదు. ఒక ఫైన్ డే ఈయన ఇంట్లో లేని టైంలో చూసి రాత్రిపూట ఆ అమ్మాయి బంధువులు పేరెంట్స్ అందరూ వచ్చి వీళ్ళ తల్లిదండ్రుల్ని కొట్టడం జరిగిందంతా. దీంతో ఈయన తల్లిగారు పోలీస్ స్టేషన్లో 323, 307 సెక్షన్ల కింద కేసు పెట్టారంట. వీళ్ళు ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి వాళ్ళు 498A పెట్టారంట. సో కౌన్సిలింగ్లో ఆ అమ్మాయి పెట్టింది ఫాల్స్ కేసు అని చెప్పి తెలిసి పోలీసులు ఆ అమ్మాయిని మందలించి పంపించేయడం జరిగిందంట. ఈయన RCR ఫైల్ చేశారంట, అటు నుంచి రెస్పాన్స్ లేదంట. సో ఈయన చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నా దగ్గర దీనికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, ఇవి నాకు డైవర్స్కి ఉపయోగపడతాయా? ఆ అమ్మాయి బంగారం కావాలని కోరుకుంటుంది, అలాగే నా శాలరీ మొత్తం వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాలంట, అలానే ఆ అమ్మాయి పర్మనెంట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట, నన్నే వాళ్ళ ఇంటి దగ్గరికి ఇల్లు షిఫ్ట్ చేసుకోమంటుంది. ఇంకెందుకు సార్, ఇల్లరికం ఉండండి, పని అయిపోద్ది. సో ఇది పరిస్థితి, ఏం చేయాలి అనేది ఆయన అడుగుతుంది. సార్ బాలాజీ గారు, ఇక్కడ మీ పరిస్థితి చూస్తే కొంచెం బాధాకరం అనిపించినా ఏదో కామెడీగా మనం మాట్లాడుకోవటానికి బాగుంటుంది. కానీ రియాలిటీలోకి వచ్చినట్లయితే మీ తల్లిగారిని మీ భార్య తరపున బంధువులు కొట్టడం అనేది చాలా పెద్ద విషయం. దీన్ని క్షమించరానటువంటి నేరం. తల్లి సమానురాలైనటువంటి అత్త మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ 323, 307 సెక్షన్స్ కింద కేసు పెట్టారు. 323 అనేది చిన్న సెక్షనే, ఏదో తోసారు, కొట్టారు, చెంపదెబ్బలు కొట్టారు, నెట్టారు, గుద్దారు, ఇలాంటివన్నీ దీని కిందకు వస్తాయి. పెద్ద మ్యాటర్ కాదు, 1000 రూపాయలు 2000 ఫైన్ వేసి పంపించేసేటువంటి కేసు ఇది. ఇక 307 ఇది చాలా పెద్ద నేరం. అంటే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, చంపడానికి ప్రయత్నించటం. సో ఇది చాలా సీరియస్ అఫెన్స్. 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం, నాన్ బెయిలబుల్ కేసు కూడా పెట్టవచ్చు దీని కింద. ఇక వాళ్ళు ఫాల్స్ 498A కేసు పెట్టారు. కౌన్సిలింగ్లో అది ఫాల్స్ అని తీసి పోలీసులే క్లాస్ పీకి పంపించారని చెప్పారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీ అమ్మగారు ఎప్పుడైతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారో, మీ మీద కేసు పెట్టి ఒత్తిడి తీసుకొస్తే ఆ కేసు మీరు విత్డ్రా చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళకున్న అవకాశం అదే కదా, 498A. మన అత్యున్నత న్యాయస్థానం ఆడవారికి ఇచ్చినటువంటి సుదర్శన చక్రం అదే కదా. సో అడ్డదిడ్డంగా ఎట్లయినా వాడేసేయచ్చు. పాపం సుదర్శన చక్రం భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం వాడితే వీళ్ళు మాత్రం అధర్మ సంస్థాపనకు కూడా వాడుతున్నారు. మన దరిద్రం ఏంటంటే అదే ఇక్కడ. సో ఇక ఆ అమ్మాయి బంగారం అడుగుతుంది, పుట్టింట్లోనే ఉంటానంటుంది. మీ జీతం మీ వైఫ్ అడిగితే తప్పులేదండి, మీ వైఫ్ పేరెంట్స్కి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది విచిత్రం. ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటా అంటే మీతో కాపురం ఏం చేసిద్ది? సో మిమ్మల్ని అక్కడ ఇల్లు తీసుకోమండి, ఇంక మళ్ళీ మీరు సపరేట్ ఇల్లు తీసుకుంటాం ఎందుకు? వెళ్ళి మీ అత్తగారి ఇంట్లోనే ఉండండి, పని అయిపోద్ది కదా, ఖర్చు లేదు, వాళ్ళనే పెట్టుకోమనండి. సో ఇట్టుంది కామెడీగా మీ విషయం. కొంతవరకు ఇది సీరియస్ విషయం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత మీరు RCR ఎందుకు పంపారనేది నాకు అర్థం కాల. మేబీ ఏ లాయరో మీకు ఇచ్చినటువంటి సలహా అయి ఉండొచ్చు. ఒకవేళ RCR కనుక వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఇది కోర్టులో మనకి ఎవిడెన్స్గా పనికి వస్తుంది. నేను నా భార్యను కావాలనుకుంటున్నాను కానీ నా భార్య నన్ను వద్దనుకుంటుంది, సో విడాకులు ఇప్పించండి అని అడగటానికి మీకు అవకాశం దొరుకుతుందని ఎలా ఎవరైనా సలహా ఇచ్చారేమో నాకైతే తెలియదు. ఇది కొంతవరకు ఆ సలహా పనికొస్తుంది మీకు. దానికంటే ముందు
ఏదైతే మీ తల్లిగారి మీద దాడి జరిగిందో దానికి సంబంధించి మీరు పోలీస్ స్టేషన్లో ఏవైతే సెక్షన్స్ నమోదు చేయించారో 323, 307 ఇవి మీకు చాలా బలమైనటువంటి ఎవిడెన్స్ అండి. వాటిని కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు డైవర్స్ అడగటానికి. అలాగే సెక్షన్ 9 కింద మీరు పంపించినటువంటి నోటీసులకు అమ్మాయి స్పందించలేదు కాబట్టి ఆ అమ్మాయికి కలిసి ఉండటం ఇష్టం లేదు, విడిపోవాలనుకుంటుంది అనేదాన్ని గ్రాంటెడ్గా తీసుకుని మీరు డైవర్స్కి అప్లై చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి వీడియో ఎవిడెన్స్లన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడానికి 100% పనికి వస్తాయి. అవి మీకు ఫేవర్డ్గానే ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. డైరెక్ట్గా మీరు కేసు ఫైల్ చేసేయచ్చు.